డబ్ల్యూహెచ్ఓ ఎలాంటి ట్యాగ్ లైన్ తీసుకుంటారు? గివ్ హోప్, టుగెదర్ వీ సేవ్ లైఫ్స్. అసలు ఓవరాల్గా ఎన్ని బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయంటారు? అబౌట్ 45 బ్లడ్ గ్రూప్ సిస్టమ్స్ ఉన్నాయండి. గ్రీన్ బ్లడ్ గ్రూప్ అని, గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అని, వీటి గురించి ఏమంటారు? కానీ వారికి అవసరం పడితే వాళ్ళకి ఓన్లీ బాంబే బ్లడ్ ఇచ్చింది అనుకోండి, అతను ఎట్లా రిఫ్రెష్ అవుతాడు? ఎనీహౌ అవర్ బాడీ విల్ ప్రొడ్యూస్ న్యూ ఆర్బీసీస్. పాజిటివ్ వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ నెగిటివ్ వాళ్ళకి. వెల్కమ్ టు సమయం టీవీ. నేను మీ వంశీకృష్ణ. అన్ని దానాల కంటే కూడా రక్తదానం ప్రధానం అంటారు. ఎందుకంటే అపస్మారక స్థితిలో, యాక్సిడెంటల్ స్థితిలో ఉన్న వారికి రక్తం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సమయానికి రక్తం అందిస్తే ఆ మనిషి ప్రాణం నిలబడే అవకాశం ఉంటుంది. వరల్డ్ బ్లడ్ డోనర్ డే సందర్భంగా అటు దేశంలో కావచ్చు, ప్రపంచంలో కూడా రక్త నిల్వలు ఏ విధంగా ఉన్నాయి, ఇంతకు ముందు కంటే కూడా అవేర్నెస్ ఏమైనా ప్రజల్లో పెరిగిందా, దాంతోపాటుగా ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నారు, దాంతోపాటుగా డబ్ల్యూహెచ్ఓ ట్యాగ్ లైన్ ఈసారి ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి నిమ్స్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ హెచ్ఓడి డాక్టర్ సుధీర్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ ఈవినింగ్. ఈసారి డబ్ల్యూహెచ్ఓ ఎలాంటి ట్యాగ్ లైన్ తీసుకుంటుంటారు? గివ్ హోప్, టుగెదర్ వీ సేవ్ లైఫ్స్ అనే ట్యాగ్ లైన్ తీసుకున్నాను. అంటే ప్రధానంగా ఈసారి ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు రక్తాన్ని ఇచ్చేటటువంటి వారి సంఖ్య పెరిగిందంటారా, తగ్గిందంటారా? కోవిడ్ తర్వాత తగ్గినుండండి. ఇప్పుడు మెల్లమెల్లగా మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్కి వస్తుంది. ఇప్పుడిప్పుడే ప్రజలు అవేర్నెస్ అయిపోయి మళ్ళీ బ్లడ్ డొనేట్ చేయడానికే ముందుకు వస్తున్నారు. సో డబ్ల్యూహెచ్ఓ ట్యాగ్ లైన్లో ఎంత పాపులేషన్లో ఎంతమంది బ్లడ్ ఇవ్వాలని చెప్పి కూడా సూచించడం జరిగిందంటారు? డబ్ల్యూహెచ్ఓ ప్రకారము 1% ఆఫ్ ద పాపులేషన్ షుడ్ డొనేట్ బ్లడ్ టు మీట్ ద కంట్రీస్ డిమాండ్స్. సో మనం ఇప్పుడు 0.6%లో ఉన్నామండి. సో ఇంకా 0.4% దేర్ ఇస్ స్టిల్ షార్టేజ్. అంటే భారతదేశం లెక్క ప్రకారం చూస్తే ఎలా ఉందంటారు? 9 millions people are donating blood. 14.6 million should donate blood to meet the country's demand. సో సాధారణంగా మనం ఈ మధ్యకాలంలో కొన్ని బ్లడ్ గ్రూప్స్ ఉన్నాం. మనకు తెలిసినవి ఓ గ్రూప్, ఏ గ్రూప్ ప్లస్ ఏ గ్రూప్, ఇట్లా మనకు కొన్ని గ్రూప్స్ తెలుసు యూనివర్సల్ గ్రూప్ సంబంధించి. అసలు ఓవరాల్గా ఎన్ని బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయంటారు? కొంచెం వివరిస్తారా? About 45 blood group systems ఉన్నాయండి. More than 250 blood groups have been identified and still many discoveries are going to find out daily one or this group or that group. సో దీంతో పాటుగా వాటికి సంబంధించి ఇవే కాకుండా 45 బ్లడ్ గ్రూప్స్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? వాటికి నేమింగ్ ఇవ్వనటువంటి ఏమైనా ఉన్నాయా కదా? WHO ప్రకారం వాళ్ళు ఒక కోడ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసిందండి. సో కొన్ని ప్రధానంగా ABO బ్లడ్ గ్రూప్ సిస్టమ్, RH బ్లడ్ గ్రూప్ సిస్టమ్, కెల్ బ్లడ్ గ్రూప్ సిస్టమ్, కిడ్, డఫీ ఇలా ఉన్నాయండి. అంటే దాదాపు ఎన్ని ఉంటాయి అన్నారు? దాదాపు 45 బ్లడ్ గ్రూప్ సిస్టమ్స్ అండి ఇప్పుడు ఐడెంటిఫై అయినాయి. ఇంకా అవుతూనే ఉన్నాయి. ABO బ్లడ్ గ్రూప్ సిస్టంలో ఏ గ్రూపు, బి గ్రూపు, అలా ఓ గ్రూప్ అని అంటాం కదా, అట్లా ఒక్కొక్క దాంట్లో అవి కలిస్తే అవన్నీ more than 250 అండి. సో దాంతోపాటుగా మనం కొన్ని బ్లడ్ గ్రూప్స్ తింటా ఉంటాము. వెరైటీగా గ్రీన్ బ్లడ్ గ్రూప్ అని, గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అని, అసలు ఏంటి వీటి గురించి ఏమంటారు? రేర్ బ్లడ్ గ్రూప్ లాని దాన్ని గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అని అంటారండి. ఎందుకంటే అది చాలా రేర్ కాబట్టి. సో బాంబే బ్లడ్ గ్రూప్, సో అలాంటివి అన్ని దాంట్లోకి వస్తాయండి. చాలా రేర్, దొరకడమే అన్నట్టు అసాధ్యం ఉన్నాయి. అంటే వాటి గురించి కొంచెం వివరిస్తారా? ఎట్లా రేర్? ఇప్పుడు సపోజ్ బాంబే బ్లడ్ గ్రూప్స్ ఉందండి. బాంబే బ్లడ్ గ్రూప్ ఒక 10,000 మందిలో ఒక్కరు ఉంటారండి. సో వాళ్ళు మళ్ళీ వాళ్ళ బ్లడ్ ఓన్లీ మళ్ళీ బాంబే బ్లడ్ గ్రూప్ వారికే, అంటే వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ వారికి అవసరం పడితే వాళ్ళకి ఓన్లీ బాంబే బ్లడ్ గ్రూపే ఇవ్వాలి. సో వేరే బ్లడ్ గ్రూప్ ఏది ఇచ్చినా మ్యాచ్ కాదండి. దాంతోపాటుగా బ్లడ్ తీసుకునే వాళ్ళు కావచ్చు, బ్లడ్ ఇచ్చే వాళ్ళకి కూడా ఈ బ్లడ్ గ్రూప్ సంబంధించి, బ్లడ్కి సంబంధించి ఎలాంటి అవగాహన, అవేర్నెస్ ఉండాలని చెప్పి మీరు సూచిస్తారు? అవేర్నెస్ అంటే ఇప్పుడు రోజు యాక్సిడెంట్స్ అవుతుంటాయి. సో బ్లడ్ రిక్వైర్మెంట్ అయితే ఉంటుందండి. సో ఎవ్రీ 3 monthsకి 4 monthsకి అట్లీస్ట్ దే డొనేట్ రెగ్యులర్లీ. సో దానివల్ల ఏం నష్టం లేదండి. ఆ బ్లడ్ ఒక బ్లడ్ యూనిట్ డొనేట్ చేస్తే 3 or 4 పీపుల్కి యూస్ఫుల్ అవుతుంది. సార్, చాలామంది కూడా బ్లడ్ ఇవ్వడానికి ఆలోచన చేస్తూ ఉంటారు, సంవత్సరాల తరబడి కూడా ఇవ్వరు. ఒకవేళ ఒక హ్యూమన్ బీయింగ్, ఒక మనిషి బ్లడ్ ఇచ్చింది అనుకోండి, అతను ఎట్లా రిఫ్రెష్ అవుతాడు? మనము బ్లడ్ ఇచ్చినా ఇవ్వకున్నా బ్లడ్ ఆర్బీసీ లైఫ్ స్పాన్ 120 days అండి బాడీలో.
సో ఉన్న మన అది 120 డేస్కి అది డెడ్ అయిపోతుంది, మళ్ళీ న్యూ ఆర్బీసీ విల్ ప్రొడ్యూస్. సో మనం ఎవరికైనా 300 ml ఆఫ్ బ్లడ్ ఇచ్చేసాం అనుకోండి, మనం ఎనీహౌ అవర్ బాడీ విల్ ప్రొడ్యూస్ న్యూ ఆర్బీసీస్. సో మనకేం దానివల్ల 300 ml ఈజ్ నథింగ్. సో దానివల్ల వితిన్ 24 hours బ్లడ్ వాల్యూమ్ అంతా నార్మల్ వచ్చేస్తుంది. సో అగైన్ ఇఫ్ యూ టేక్స్ అడిక్వేట్ డైట్ వితిన్ 7 to 10 days ద సేమ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ విల్ ద హిమోగ్లోబిన్ విల్ దేర్. సో దాంతోపాటుగా బ్లడ్ డోనర్కి సంబంధించి ఏ గ్రూప్ వాళ్ళు ఏ గ్రూప్కి ఇవ్వచ్చు, ఎవరికి ఇవ్వకూడదు, ఆ గ్రూప్కి సంబంధించి ఏందనేది. ఇప్పుడు ప్రతి గ్రూప్లో ఆర్హెచ్ పాజిటివ్ ఉంటుంది, ఆర్హెచ్ నెగటివ్ ఉంటుందండి. నెగటివ్ వాళ్ళు పాజిటివ్ వాళ్ళకి ఇవ్వవచ్చు, పాజిటివ్ వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ నెగటివ్ వాళ్ళకి ఇవ్వనీక లేదండి. సపోజ్ ఏ గ్రూప్ తీసుకుందాం, ఏ గ్రూప్లో ఏ ఆర్హెచ్ పాజిటివ్ ఉంటుంది, ఏ నెగటివ్ ఉంటుంది. సో నెగటివ్ పర్సన్ కెన్ గివ్ టు నెగటివ్ పర్సన్ అండ్ పాజిటివ్ పర్సన్, బట్ పాజిటివ్ పర్సన్ కెనాట్ గివ్ టు నెగటివ్ పర్సన్. సార్ ఐహెచ్ ఫ్యాక్టర్స్ విషయంలో ప్రజెంట్ కోవిడ్ వచ్చిన తర్వాత బ్లడ్ ఇచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిందని కూడా మీరు చెప్పారు. కాబట్టి ఏజ్ ఫ్యాక్టర్స్ పరంగా ఏ వయసులో వారు ఎక్కువ ఇస్తా ఉన్నారు ఇప్పుడు బ్లడ్ సంబంధించి? జనరల్గా 20 to 30 yearsలో ఎక్కువ మంది డొనేట్ చేస్తారండి. వీళ్ళంతా స్టూడెంట్స్ కానీ అప్పుడప్పుడే జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు కానీ వీళ్ళు ఉంటారు. సో దీస్ పీపుల్ ఆర్ యంగ్ పీపుల్, దే విల్ డొనేట్ బ్లడ్, దే కమ్ ఫార్వర్డ్ టు డొనేట్ బ్లడ్. సో ఎందుకంటే వాళ్ళు కాలేజ్కి వెళ్తాం, క్యాంప్ పెడతాము. సో వాళ్ళు ఏంటంటే ఒకరు ఇస్తున్నారు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు నేను ఇస్తాను అన్నట్టు దే యూజువల్లీ కమ్ ఫార్వర్డ్. సో మళ్ళీ 30 to 35 సెకండ్ గ్రూప్ అండి, వీళ్ళు కొద్దిగా ఓకే. తర్వాత 40 years తర్వాత కొంచెం చాలా తక్కువ మంది ఉంటారండి ఇచ్చేవాళ్ళు. సార్ కోవిడ్ వచ్చిపోయిన తర్వాత చాలా మందికి కూడా బ్లడ్ అందక కొంతమంది ఇమ్యూనిటీ తగ్గుతుంది అనేది కూడా ఒక అపోహ ఉంది. సైంటిఫిక్గా ఇది నిజమే అంటారా? కోవిడ్ వచ్చినాక ఏంటంటే ఆ టైంలో అప్పుడు కోవిడ్ వాళ్ళకు ప్లాస్మా అవసరం అండి, యాంటీబాడీస్. సో కోవిడ్ వచ్చి వెళ్ళిపోయినాయి, రికవర్ అయిన పర్సన్స్ది ప్లాస్మా విల్ బి యూస్ఫుల్ టు దిస్ కోవిడ్ పేషెంట్ అప్పుడు. సో దాంతోపాటుగా తలసేమియా పేషెంట్స్కి సంబంధించి కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా యాక్సిడెంట్ కేసెస్ కూడా బ్లడ్ అవసరం ఉంటుంది. ఏదైతే బ్లడ్ అవసరమయ్యేటటువంటి వారు కుటుంబ సభ్యులు ఇవ్వడము మనం చూస్తూ ఉన్నాము. మెయిన్గా యువతలు కూడా ఎలాంటి అవేర్నెస్ రావాలంటారు? కొన్ని అపోహలు ఉంటాయి, కొంత మీరు క్లుప్తంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది, కొంత అధికంగా దీనికి సంబంధించి కూడా కొంచెం అనుమానాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ వస్తాయని ఒకటి, బ్లడ్ ఇస్తే ఇమ్యూనిటీ పోతుందని ఒకటి, దాంతోపాటుగా వివిధ రకాల అపోహలు ఉంటాయి. వీటి గురించి కొంత వివరంగా చెప్తారా? జనరల్గా ఫస్ట్ టైం డొనేషన్ స్టార్ట్ చేయని వాళ్ళకి ముందు ఉండే భయం ఏంటంటే నేను బ్లడ్ ఇస్తే నేను వీక్ అయిపోతానేమో అనేది ఉంటుందండి. సో అవన్నీ ఏమి ఉండదండి, అది జస్ట్ ట్రాన్సియంట్. ఇచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకోమంటాము. ఆ తర్వాత అదేంటి హైడ్రేషన్ వాటర్ జ్యూస్ కానీ ఏదైనా తీసుకొని ఉంటే సో ఆఫ్టర్ 2 to 3 hours ఈ విల్ బీ ఆల్ రైట్ అండి. అన్ని పనులు చేసుకోవచ్చు ఎక్సెప్ట్ ఆ ఒక్క రోజు ఆ బ్లడ్ ఇచ్చినందుకు హెవీ ఎక్సర్సైజెస్ చేయకుండా ఉంటే సరిపోతుంది. సార్ ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు ఇవ్వచ్చు అంటారు బ్లడ్? ఒక సంవత్సరంలో మగవాళ్ళు అయితే 4 times ఇవ్వచ్చు అండి, ఎవ్రీ 3 months ఒకసారి ఇవ్వచ్చు. ఆడవాళ్ళు అయితే 3 times, 4 monthsకి వాళ్ళకి, లేడీస్కి. సార్ సాధారణంగా మీరు ఒక వ్యక్తి దగ్గర నుంచి బ్లడ్ తీసుకున్నప్పుడు ఆ బ్లడ్ ప్యూర్ ఉందా కాదా అనేది ఎలా చెక్ చేస్తారు? దాన్ని ఎలా ఏదైతే దానికి సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటంటే? యాక్చువల్గా బ్లడ్ తీసుకునే ముందు ఫిజికల్ ఎగ్జామినేషన్, హెల్త్ రెగ్యులర్ బేసిక్ హెల్త్ చెకప్, తర్వాత వెయిట్, హైట్, బ్లడ్ ప్రెషరు, హిమోగ్లోబిన్ ఎంత ఉంది, అబౌట్ 12.5 ఉందా లేదా చెక్ చేసుకున్నాకనే తీసుకున్నాక మేము ఏం చేస్తాము, మళ్ళీ బ్లడ్ డొనేషన్ అయిపోయినాక స్క్రీనింగ్ చేస్తాం ఫర్ హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజి, హెచ్సివి, విడిఆర్ఎల్, సిఫిలిస్, ఈ 5 మలేరియా, ఈ 5 డిసీజెస్ కోసం స్క్రీనింగ్ చేస్తాం. సో అవి నెగిటివ్ ఉంటేనే మేము మళ్ళీ ఫర్దర్ కాంపోనెంట్ ప్రిపరేషన్ అండ్ దెన్ బై నెక్స్ట్ డే ఇఫ్ ఇట్ ఈస్ ఓకే, నెక్స్ట్ డే ద బ్లడ్ ఈస్ అవైలబుల్ ఇన్ టు ద స్టాక్. దాంతోపాటుగా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటారు? నిల్వ చేసే ప్రాసెస్, తీసుకున్న బ్లడ్ ఎన్ని రోజుల్లో ఇవ్వాలంటారు? తీసుకున్న రోజు మేము మా బ్లడ్ బ్యాగ్స్ ప్రకారం, బ్లడ్ బ్యాగ్స్ అయితే మేము 42 days వరకు మేము స్టోర్ చేయొచ్చు అండి. కొన్ని బ్లడ్ బ్యాగ్స్లో వాళ్ళు 35 days, అంటే ఒక ఫ్లూయిడ్ ఉంటుంది సాగం అని, సో ఆ ఫ్లూయిడ్ కలిపితే 42 days వరకు స్టోర్ చేయొచ్చు.
సో మేము 42 days వరకు స్టోర్ చేయొచ్చు, బట్ విత్ ఇన్ 2 or 3 daysలో మా దగ్గర అయిపోతుంది. సార్ నార్మల్గా నేను కూడా చాలాసార్లు విన్నాను. మా ఫ్రెండ్స్కి సంబంధించి కావచ్చు, రిలేటివ్కి సంబంధించి కావచ్చు కదా, హార్ట్ ఆపరేషన్ ఉంది, ఫ్రెష్ బ్లడ్ కావాలి. అసలు ఏ సర్జరీస్కి వేటికి ఫ్రెష్ బ్లడ్ అవసరం అవుతూ ఉంటుంది? కార్డియాక్ సర్జరీస్, బైపాస్ సర్జరీస్ ఇట్లాంటివి ఉన్న దానికి ఆ బ్లీడింగ్, రోడ్ యాక్సిడెంట్ అయ్యి చాలా బ్లడ్ లాస్ అవుతుంది అంటే ఫ్రెష్ బ్లడ్ అప్పుడు అవసరం పడుతుంది. మెయిన్గా కార్డియాక్ వాటికి కార్డియాక్ అయితే ఎక్కువ బ్లీడ్ అవుతుంది కాబట్టి ఫ్రెష్ బ్లడ్ అంటాం. ఫ్రెష్ బ్లడ్. కానీ ఇప్పుడు అన్ని ఏ సర్జరీస్ అయితే కూడా అన్ని సర్జరీస్ కూడా మినిమం బ్లడ్ లాస్ తోనే చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఇన్ ద సర్జికల్ టెక్నిక్స్ దానివల్ల కూడా ఒకటి 2 యూనిట్స్లోనే మేనేజ్ అవుతుంది. సార్ బ్లడ్ తీసుకున్న తర్వాత దాన్ని ప్యూరిఫికేషన్ చేయడానికి ఎంత ప్రాసెస్ పడుతుంది మీకు నార్మల్గా? ప్యూరిఫికేషన్ అంటే కాంపోనెంట్ ప్రిపరేషన్ విత్ ఇన్ 8 hours అయిపోతుంది. 8 hours. సో అన్ని కాంపోనెంట్స్ సపరేట్ అయినాక ఇట్ ఈస్ దిస్ బ్లడ్ ఆఫ్టర్ అంటే టీటీఐ టెస్టింగ్లో నెగటివ్ ఉన్నాయి అని అనుకుంటే ఇట్ ఈస్ ఇమీడియట్లీ అవైలబుల్. వన్ డే ఈరోజు బ్లడ్ కనెక్ట్ అయితే నెక్స్ట్ డే ఇట్ ఈస్ అవైలబుల్. సార్ మీరు ఏం చెప్పదలుచుకుంటా ఉన్నారు ప్రజలకి మీ తరపు నుంచి కూడా? అంటే అందరు కూడా లేనిపోని భయాలు పెట్టుకోకుండా దే షుడ్ కమ్ ఫార్వర్డ్ టు డొనేట్ బ్లడ్ అట్లీస్ట్ ఆన్ బర్త్డేస్ ఆర్ సమ్ అకేషన్స్, అట్లా వాళ్ళ మ్యారేజ్ డే కానీ అట్లా ఉన్నప్పుడు అట్లీస్ట్ సమ్ సర్వీస్ టు హ్యూమానిటీ. ఇది మొత్తం మీద వరల్డ్ బ్లడ్ డోనర్ డే సందర్భంగా అటు ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయాలని కూడా వైద్యులు సూచిస్తూ ఉన్నారు. ఇప్పటికే కోవిడ్ తర్వాత దేశంలో కూడా కావచ్చు, ప్రపంచంలో కూడా రక్త నిల్వలు అనేది తక్కువైపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది అన్నారు. దాంతోపాటుగా అటు WHO ట్యాగ్ లైన్కి సంబంధించి కూడా ఎవ్రీ పాపులేషన్ విల్ గివ్ 1% అనేది ఒక నినాదంతో ముందుకు వెళ్తున్నారు అనేది కూడా చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా రక్తదానం పైన అవగాహన పెంచుకోవాలి, మరొక ప్రాణాన్ని నిలపడానికి రక్తాన్ని ఇవ్వాలని కూడా సూచిస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశీకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.